Hello dear 10th class and intermediate students. So English grammar కి సంబంధించి స్పీచ్ దట్ మీన్స్ రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించి నేను ఇంట్రొడక్షన్లో భాగంగా టెన్సెస్ గురించి మాట్లాడాను. టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఒక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ అనే టాపిక్ని మనం అఫీషియల్గా స్టార్ట్ చేసుకున్నాం. అండ్ పార్ట్ 1లో ఇంట్రడక్షన్ ఏరియాకి సంబంధించిన విషయాలన్నీ కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2లో భాగంగా మనము ఈ టాపిక్లో ఇంకాస్త లోతుకుపోదాం. ఓకేనా? సో ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్. మనము డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చే క్రమం ఎలాగా అనేది సో ఇక్కడి నుంచి టాపిక్లో మనకు తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ లెంత్ ఉందని ఆలోచించొద్దు. ఓకే, ఇది మనకు అర్థమవుతుందా అర్థం కాదని ఆలోచించొద్దు. ఇది పెద్ద టాపిక్ కదా, 1 మార్క్ గురించి ఇంత శ్రమ పడిపోవడం దేనికి? ఇలాంటి నెగటివ్ థాట్స్ ఏమీ కూడా మైండ్లోనికి రానివ్వద్దు. జస్ట్ పీస్ఫుల్గా అలా దగ్గర పెట్టుకోండి. నేను చెప్పే ప్రతిదీ కూడా నోట్స్ రాసుకోండి. సో నేను ఇక్కడ ఏమైతే రాశానో వీటితో పాటుగా నా నోటంలో వచ్చే ప్రతి మాటని కూడా మీరు నోట్స్లో మీ అనువైన భాషలో రాసుకోండి. తెలుగులో రాసుకుంటారా, ఇంగ్లీష్లో రాసుకుంటారా, లేదంటే మీ ఇతర ఏ భాషల్లో రాసుకున్నా పర్లేదు. మీకు అర్థమయ్యేటట్టుగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి నా క్లాస్ విని ఒక్కసారి నోట్స్ చదివితే ఖచ్చితంగా 100% డ్యామ్ షూర్ నేను చెప్పగలను. ఖచ్చితంగా 1 మార్క్ సాధిస్తారు ఈ టాపిక్ నుంచి. అది ఓన్లీ 10th క్లాస్కి మాత్రమే కాదు, ఇంటర్మీడియట్కి మాత్రమే కాదు, తర్వాత మీ పై చదువుల్లో మీరు వెళ్ళినప్పుడు ఈ రిపోర్టెడ్ స్పీచ్ అనేది ఇంతే. వేరే సంబంధించి కొత్తగా రూల్స్ కొన్ని ఉంటాయేమో తప్ప సాధ్యమైనంత వరకు ఇప్పుడు నేనేం చెప్తున్నానో ఇలాగే చేంజ్ చేయాలి, ఇంతే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేర్చుకోండి, మీకు ఫర్దర్గా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇక నేరుగా మనం క్లాసులోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే కంటే ముందు దయచేసి మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ ఎగ్జామినేషన్ టైంలో నేను ఎలాంటి వీడియో మీకు పెట్టినా ఇమ్మీడియట్గా మీకు ఒక నోటిఫికేషన్ రావాలి, మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్పై క్లిక్ చేయాలి. ఓకేనా? అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అందరూ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మాత్రం కొందరే చేస్తారు. దయచేసి ఎంతమంది అయితే చూస్తున్నారో అందరూ కూడా దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇక వెళ్ళిపోదాం టాపిక్కి. ఫస్ట్ అసర్టివ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ నాన్న? అసర్టివ్ సెంటెన్స్. ఒకవేళ మనకి డైరెక్ట్ స్పీచ్లో అసర్టివ్ సెంటెన్స్లో ఇచ్చాడు, సో అప్పుడు మనము ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేస్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసే కంటే ముందు అసలు అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యింది అంటే కనుక, మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది అంటే కనుక అలాంటి సెంటెన్స్ అన్నిటిని కూడా మనము ఏమని పిలుస్తామో అసర్టివ్ సెంటెన్స్ అని పిలుస్తాం. ఏమంటాం నాన్న? అసర్టివ్ సెంటెన్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటో అర్థమైపోయింది. ఏదో ఒక్కసారి మీకు మీరుగా చెప్పేసుకోండి అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటో. ఏదైనా ఒక సెంటెన్స్ సబ్జెక్ట్తో మొదలయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యింది అంటే కనుక దానినే మనము అసర్టివ్ సెంటెన్స్ అంటాము. ఓకేనా? ఒకవేళ అసర్టివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ స్పీచ్లో మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు చూడండి ఎలా చేయాలి. డైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు అని ఉందనుకోండి, మనము ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి? టోల్డ్గా మార్చాలి. ఎప్పుడు ఇది? ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో అసర్టివ్ సెంటెన్స్ ఉంటే అందులోని రిపోర్టెడ్ పార్ట్ ఉంటుంది చూసావా, ఆ రిపోర్టెడ్ పార్ట్ అనేది అసర్టివ్ సెంటెన్స్ అయితే అప్పుడు నువ్వు డైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో టోల్డ్గా మార్చాలి. లేదు డైరెక్ట్ స్పీచ్లో సెడ్డే ఉంది, నువ్వు ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్ సెడ్ అని రాసేసేయండి. సో నువ్వు యాజ్ ఇట్ ఈజ్ సెడ్ అని రాసేసేయచ్చు. లేదు టోల్డ్ అని ఉంది, సో నువ్వు ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా టోల్డ్గా మార్చేసేయండి. ఇనఫ్. ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సెడ్
టు ఉంది అంటే కనుక టోల్డ్గా మారుతుంది. ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. టోల్డ్ వేస్తే టోల్డ్, సెడ్ వస్తే సెడ్. ఇనఫ్. దిస్ రూల్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అప్లికబుల్ ఫర్ అసర్టివ్ సెంటెన్సెస్. అసర్టివ్ సెంటెన్స్కి మాత్రమే మనము ఈ రూల్స్ అప్లై చేయాలి. ఓకేనా? తర్వాత ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ అసర్టివ్, ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ అసర్టివ్, ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన సెంటెన్స్ అసర్టివ్ అయితే ఇన్ రిపోర్టెడ్ పార్ట్, ఎక్కడంట చెప్పాను కదా రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టెడ్ పార్ట్ అంటే ఏంటన్నా చూడండి జాగ్రత్తగా, ఏదైతే కామాస్లో ఉంటుందో దాన్నే మనము రిపోర్టెడ్ పార్ట్ అని పిలుస్తాము. ఏదైతే ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుందో సెంటెన్స్, ఆ సెంటెన్స్నే మనం ఏమని పిలుస్తామో రిపోర్టెడ్ పార్ట్. ఇన్వర్టెడ్ కామాస్లో ఉండే భాగాన్ని మనము రిపోర్టెడ్ పార్ట్ అని పిలవాలి. ఏమని పిలవాలి? రిపోర్టెడ్ పార్ట్ అని పిలవాలి. ఒకవేళ రిపోర్టెడ్ పార్ట్లో సెంటెన్స్ అనేది అసర్టివ్ అయితే గనక, దట్ మీన్స్ సబ్జెక్ట్తో మొదలై ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే గనక, అప్పుడు మనం ఏం చేయాలి? దెన్ కామా స్థానంలో దట్ అనేది పెట్టాలి. కామా స్థానంలో దట్ అనేది పెట్టాలి. ఇదిగో కామాని తీసేసి మనం ఆ కామా ప్లేస్లో మనం దట్ని రిప్లేస్ చేయాలి. దట్ని రిప్లేస్ చేయాలి ఎప్పుడు? రిపోర్టెడ్ పార్ట్లో అసర్టివ్ సెంటెన్స్ ఉంటే గనక. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా లేదా? సో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చే క్రమంలో కొన్ని ప్రొనౌన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఆ ప్రొనౌన్స్ ఎలా చేంజ్ అవుతాయి అనే విషయాలు మీకు అర్థం కావాలి అంటే కొన్ని మోడల్స్ మనం నేర్చుకోవాలి. కొన్ని మోడల్స్ ఏం చేయాలి? నేర్చుకోవాలి. సో మీరు నేర్చుకోవాల్సినటువంటి మోడల్స్లో భాగంగా ఫస్ట్ మోడల్ని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. సో అసర్టివ్ సెంటెన్స్ రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నప్పుడు సెడ్ టు వస్తే టోల్డ్, సెడ్ వస్తే సెడ్, టోల్డ్ వస్తే టోల్డ్. ఒకవేళ రిపోర్టెడ్ పార్ట్లో అసర్టివ్ సెంటెన్స్ ఉంటే కామాని తీసేసి ఆ కామా స్థానంలో దట్ని మనం రిప్లేస్ చేయాలి. ఓకే? తర్వాత కొన్ని ప్రొనౌన్స్ అనేవి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు మారుతాయి. ఎలా మారుతాయో మోడల్స్ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందులో భాగంగానే మొట్టమొదటి మోడల్ చూడండి ఒకసారి. రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్లో, రిపోర్టెడ్ పార్ట్ అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉండే భాగం. ఆ రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉండి, రిపోర్టెడ్ పార్ట్లో ఏముందంట? సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ఉండి, రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుందని చెప్పుకున్నాం మనం పార్ట్ 1లో. మరి రిపోర్టింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ముందు కామా ఉంటుంది. ఆ కామా ముందుండే భాగం అంతా కూడా రిపోర్టింగ్ పార్ట్. ఓకే? ఇక్కడ చూడండి, రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉండి, రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో హీ కానీ మాస్కులిన్ జెండర్ కానీ ఉంటే ఏం చేయాలో ఇక్కడ చెప్పాడు. ఒక్కసారి చూద్దాం. హీ అంటే తెలుసు కదా మనకి, అతడు అని అర్థం. మాస్కులిన్ జెండర్ అంటే ఏదో ఒక మేల్ అనమాట. ఓకేనా? మేల్కి సంబంధించిన పేరు ఏదైనా ఉంది అంటే కనుక అప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఐ అనేది ఎలా మారిపోద్దంట? హీగా మారిపోద్ది. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో మీ ఉందనుకో హిమ్గా మారిపోద్ది. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో మై ఉందనుకో హిజ్గా మారిపోద్ది. ఎప్పుడు ఇవన్నీ ఐ హీగా, మీ హిమ్గా, మై అనేది హిజ్గా ఎప్పుడు మారుతుందంట? రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉండాలి, రిపోర్టింగ్ పార్ట్ సబ్జెక్ట్ స్థానంలో హీ కానీ మాస్కులిన్ జెండర్ కానీ ఉండాలి. అప్పుడు మాత్రమే ఎక్కడ ఇచ్చినటువంటి చేంజెస్ అనేవి జరుగుతాయి. అర్థమైందా? సో ఇది ఫస్ట్ మోడల్కి సంబంధించిన సమాచారం. ఒక ఎగ్జాంపుల్ చేసామనుకోండి, ఇప్పటి వరకు మీకు ఒక 80% అర్థమై ఉంటుంది. ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్ చేసామనుకోండి 100కి 100% మనకు అర్థమైపోతుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. సో నేను ఇక్కడ క్వశ్చన్ మాత్రమే రాశాను, ఆన్సర్ కూడా నేను మారుస్తా జాగ్రత్తగా. ఇక్కడ మీరు చూడండి. ఓకే? ఎలా మార్చాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సెంటెన్స్ అనేది అసర్టివా కాదా చెక్ చేసుకుందాం. హీ సెడ్ టు మీ ఐ కేమ్ హియర్ ఎస్టర్డే. ఇచ్చిన సెంటెన్స్ అంతా చూసుకోవాల్సిన అవసరం లేదు.
రిపోర్టెడ్ పార్ట్లో ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. అది అసెప్టివ్ అవ్వాలి, మిగతా అంతా అవసరం లేదు. సో ఇది ఐ అంటే సబ్జెక్టే కదా, సబ్జెక్ట్తో మొదలైంది. ఇదిగో ఫుల్ స్టాప్ ఉంది కదా, అక్కడ ఫుల్ స్టాప్తో ఎండ్ అయిపోయింది. అంటే ఖచ్చితంగా ఇది ఏ సెంటెన్సు? అసర్టివ్ సెంటెన్స్. ఇప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో ఉండే భాగం ఐ కేమ్ హియర్ ఎస్టర్డే అనేది రిపోర్టెడ్ పార్ట్. ఏ పార్ట్ అంట? రిపోర్టెడ్ పార్ట్. ఈ కామా ముందున్నటువంటి భాగాన్ని అంతటినీ కూడా రిపోర్టింగ్, రిపోర్టింగ్ పార్ట్. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, మనము ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మారుద్దాం. ఒకవేళ మీరు పార్ట్ 1 వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియో మీరు ఫ్రెష్గా చూస్తూ ఉంటే ఒకసారి పార్ట్ 1కి వెళ్ళండి, వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూసిన తర్వాత ఇది చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, చూడండి. ఇప్పుడు ఈ రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్టు ఆబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా మార్చేస్తాం. ఈ రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ మనం యాజ్ ఇట్ ఈజ్గా సో ఈ రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్ అయినటువంటి హీని కానీ ఆబ్జెక్ట్ అయినటువంటి మీని కానీ మనం ఏం మార్చాల్సిన పని లేదు, యాజ్ ఇట్ ఈజ్ దించేసుకోవచ్చు ఇండైరెక్ట్ స్పీచ్లో. సో హీ సబ్జెక్ట్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ దించుకుంటున్నా హీ. ఇక్కడ ఖచ్చితంగా ఇది ఏ సెంటెన్సు? అసర్టివ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ అంట? ఖచ్చితంగా ఇది ఏ సెంటెన్సు? అసర్టివ్ సెంటెన్స్. కాబట్టి అసర్టివ్ సెంటెన్స్లో సెడ్ టు అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు ఎలా మార్చాలి? టోల్డ్. ఏమని మార్చాలి? టోల్డ్. సో ఈ సెడ్ టుని తీసేసి మనం ఏం రిప్లేస్ చేస్తున్నాము? టోల్డ్. హీ టోల్డ్ మీ. ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటున్నాం, సబ్జెక్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాసాం. ఇచ్చిన రిపోర్టెడ్ పార్ట్లో సెంటెన్స్ అనేది అసర్టివ్ కాబట్టి మనము సెడ్ టుని ఎలా మార్చుకున్నామో టోల్డ్గా మార్చుకున్నాము. హీ టోల్డ్ మీ. తర్వాత కామా ఉంది. అసర్టివ్ సెంటెన్స్, ఒకవేళ రిపోర్టెడ్ పార్ట్లో అసర్టివ్ సెంటెన్స్ ఉంటే ఏమన్నాడు ఇక్కడ? కామా స్థానంలో దట్ అనేది రావాలి. సో హీ టోల్డ్ మీ కామా, ఇదిగో దాని ప్లేస్లో ఏం రాస్తున్నాను? దట్. హీ టోల్డ్ మీ దట్. ఇప్పుడు మోడల్ 1 మనం అప్లై చేయాలి. రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉంది. రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో హీ కానీ మ్యాస్కులిన్ జెండర్ కానీ ఉన్నప్పుడు, హీ ఉంది. అప్పుడు ఏం జరుగుతుందంట? అక్కడ ఐ అనేది హీగా మారిపోతుంది. ఇక్కడ ఐ ఉంది కదా, అది ఎలా మారిపోతుందంట? హీగా మారిపోతుంది. హీ టోల్డ్ మీ దట్ హీ. క్లియర్? ఇక్కడ వరకు క్లారిటీనా? ఇప్పుడు సో కేమ్ అని ఉంది. కేమ్ అని ఉంటే V2వేనా? సో నేను ఇక్కడ టెన్సెస్ కూడా మీకు గుర్తుండడం కోసం రాశాను ఇక్కడ. సో V2 అంటే అది ఎక్కడ వస్తుంది? V2 సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అవునా కాదా? సో మీకు స్ట్రక్చర్లు నేర్పించాను, ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. గుర్తు లేకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. V2 అంటే సింపుల్ పాస్ట్. అనేది డైరెక్ట్ స్పీచ్లో వచ్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి? పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాలి. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క రూల్స్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్. పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనము ఈ సింపుల్ పాస్ట్లో ఉన్నటువంటి ఈ సెంటెన్స్ని ఎలా మార్చేయాలి? పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి అంటే సబ్జెక్ట్ ఆల్రెడీ రాసాం. సో హ్యాడ్ V3, హీ హ్యాడ్. కేమ్కి V3 ఏంటన్నా? కేమ్
కమ్ కేమ్ కమ్. సో కేమ్కి V3 ఏంటి? కమ్ కేమ్ కమ్. సో V3 ఏంటన్నా? కేమ్కి V3 ఏంటి? కమ్. చూడండి, హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ కమ్ హియర్ అని ఉంది. నేను పార్ట్ 1 వీడియో చెప్పాను, హియర్ అనేది ఎలా మారుద్ది ఇండైరెక్ట్ స్పీచ్లో? దేర్, హియర్ దేర్. కమ్ దేర్ ఎస్టర్డే. ఎస్టర్డే మీన్స్ అది కూడా చెప్పాను ఎలా మారుద్ది? ద ప్రీవియస్ డే. దేర్ ద ప్రీవియస్ డే. క్లియరా అందరికీ? క్లియరా కాదా? చూడండి ఒకసారి, ఇక్కడ సబ్జెక్ట్లో హీ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ హీ రాసుకున్నాను. ఇది అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి రిపోర్టెడ్ పార్ట్లో సెడ్ టుని ఎలా మార్చుకున్నాను? టోల్డ్గా మార్చుకున్నాను. మళ్ళీ రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్ రాశాను. కామా స్థానంలో ఒకవేళ ఇది గనక అసర్టివ్ సెంటెన్స్ అయితే కామా స్థానంలో దాట్ పెట్టుకోమని చెప్పారు, దట్టో కూడా పెట్టుకున్నాను. రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉండి రిపోర్టింగ్ పార్ట్ సబ్జెక్ట్ స్థానంలో హీ కానీ మ్యాస్కులిన్ జెండర్ కానీ ఉంటే ఈ సబ్జెక్ట్లో ఏముందో అక్కడ కూడా అదే వస్తుంది. ఇక్కడ హీ ఉంది కాబట్టి ఇక్కడ ఐ ప్లేస్లో ఏమొచ్చింది? హీ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకుంటే హ్యాడ్ కమ్ హియర్ దేర్ అవుద్ది, ఎస్టర్డే ద ప్రీవియస్ డే అవుద్ది. అంతే. అసర్టివ్ సెంటెన్స్లో ఇస్తే ఇలాగే మార్చాలి, దట్స్ ఇట్. ఇది పెద్ద కష్టమేం కాదు, 2-3 ప్రాక్టీస్ చేస్తే అయిపోద్ది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ మోడల్ 1. నౌ మోడల్ 2. ఇప్పుడు ఏంటి? మోడల్ 2. మోడల్ 2 ఏంటన్నా చూద్దాం ఒకసారి. రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్టు స్థానంలో రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్టు స్థానంలో ఐ ఉండి మళ్ళీ అక్కడ రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉండి ఇప్పుడు రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో షీ ఉంటే ఏముంటే? షీ. మనం ఇందాకన ఫస్ట్ మోడల్లో హీ ఉందంటే అన్నాం, ఇక్కడ షీ ఉంటే ఏముంటే? షీ ఉంటే అప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఐ అనేది షీగా, మీ అనేది హర్గా, మై అనేది హర్గా మారిపోతుంది. సాధ్యమైనంత వరకు ఫస్ట్ ఏ ఇస్తాడు. అర్థమైందా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూసేద్దాం. మోడల్ 2కి సంబంధించి షీ అంటే సబ్జెక్ట్, ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్, యాజ్ ఇట్ ఈజ్ దింపేసుకుంటున్నా షీ. ఓకేనా? సో ఐ వాజ్ డూయింగ్ ఏ జాబ్. ఐ అంటే సబ్జెక్ట్తో ప్రారంభించబడింది, ఫుల్ స్టాప్ ఎండ్ అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా అసర్టివ్ సెంటెన్సే. అసర్టివ్ సెంటెన్స్ అయినప్పుడు సెడ్ టు ఎలా మారిపోతుంది? టోల్డ్గా మారిపోతుంది. షీ టోల్డ్ ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ దించుకుంటే షీ టోల్డ్ మీ. రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి ఈ సెంటెన్స్ అనేది అసర్టివ్ సెంటెన్స్ అయితే కామా స్థానంలో ఏం రావాలి? దట్ రావాలి. ఏం రావాలి? దట్ రావాలి. షీ టోల్డ్ మీ దట్. ఇప్పుడు రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్ యొక్క స్థానంలో ఐ ఉండి రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో షీ ఉంటే గనక లేదా ఫెమినైన్ జెండర్ ఉంటే గనక అప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే వస్తుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఇదిగో ఐ అనేది ఎలా మారిపోతుంది? షీగా మారిపోతుంది. సబ్జెక్ట్లో షీ ఉంది కాబట్టి షీ టోల్డ్ మీ దట్. షీ ఇక్కడ ఆపుదాం. సో వాజ్ డూయింగ్ అంట. వాజ్ ప్లస్ V4. వాజ్ అనేది ఎప్పుడూ కూడా హెల్పింగ్ వెర్బ్, పాస్ట్ టెన్స్లో వాడే హెల్పింగ్ వెర్బ్ కాబట్టి పాస్ట్ కంటిన్యూయస్. V4 ఉందంటే కనుక కంటిన్యూయస్. V4 ఈజ్ నథింగ్ బట్ V1 ప్లస్ ING ఫామ్. ఓకేనా? సో వాజ్ ప్లస్ V4 ఉందంటే కనుక పాస్ట్ కంటిన్యూయస్. పాస్ట్ కంటిన్యూయస్ అనేది మనం ఎలా మార్చాలి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్గా మనం మార్చాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్గా మార్చాలి. ఇప్పుడు మార్చేద్దాం. దట్ షీ హ్యాడ్. చూడు ఒక్కసారి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ యొక్క రూల్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో హ్యాడ్ ఉంది కదా, సబ్జెక్ట్ ఆల్రెడీ రాసాం షీ, తర్వాత హ్యాడ్, షీ హ్యాడ్, తర్వాత ఏం రాయాలి? బీన్, షీ హ్యాడ్ బీన్.
ఇక్కడ ఏముంది డూయింగ్, యాజ్ ఇట్ ఈజ్ రాసే. షీ హ్యాడ్ బీన్ డూయింగ్ ఏ జాబ్, షీ హ్యాడ్ బీన్ డూయింగ్ ఏ జాబ్, దట్స్ ఇట్. ఒకవేళ అసెర్టివ్ సెంటెన్స్లో పడితే ఇంతే చేంజ్ చేయడం, పెద్ద కష్టమేం కాదు. సెడ్ టు అనేది టోల్డ్, సెడ్ అనేది సెడ్, టోల్డ్ అనేది టోల్డ్. అసెర్టివ్ సెంటెన్స్ అయినప్పుడు కామా స్థానంలో కామాని తీసేసి దట్ పెట్టుకుంటావు, దట్స్ ఇట్. క్లియర్ అయిపోయింది, ఓకేనా? సో నెక్స్ట్ మోడల్స్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, అసెర్టివ్ సెంటెన్స్లోనే భాగంగా మనం 2 మోడల్స్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు థర్డ్ మోడల్ మాట్లాడుకుందాం. అసలు ఏంటి థర్డ్ మోడల్ ఏం చెప్తుంది అని చూద్దాం ఒకసారి, ఓకేనా? చూడండి, రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్ స్థానంలో, రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో వి అనేది ఉంటే, వి అనేది ఉండి, ఓకే, రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో వి అనేది ఉండి, రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో హీ కానీ షీ కానీ, మ్యాస్కులిన్ జెండర్ కానీ ఫిమినైన్ జెండర్ కానీ ఉందనుకోండి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అయితే పడొద్దు. కన్ఫ్యూజ్ పడడానికి ఏమి లేదు, ఇవి ఎక్కువ మోడల్స్ లాగా అనిపిస్తున్నాయి కానీ చాలా ఈజీ. 1-2 సార్లు చదువుకుంటే మనకి చాలా ఈజీగా వస్తాయి. రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో వి అనేది ఉండి, రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో హీ కానీ షీ కానీ ఉంటే, లేదా మ్యాస్కులిన్ జెండర్ లేదా ఫిమినైన్ జెండర్ ఉంటే కనుక, అప్పుడు ఇండైరెక్ట్లో వి అనేది దేగా మారిపోద్ది, అజ్ అనేది దెమ్గా మారిపోద్ది, అవర్ అనేది దేర్గా మారిపోద్ది, ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూద్దాం. డైరెక్ట్ స్పీచ్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్గా మార్చాలి ఇప్పుడు. సో ఇక్కడ సబ్జెక్టు, ఇక్కడ ఆబ్జెక్టు యాజ్ ఇట్ ఈజ్ దించుకోవాలి. ఇది ఖచ్చితంగా అసెర్టివ్ సెంటెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సబ్జెక్ట్తో ప్రారంభించబడింది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి ఇది అసెర్టివ్ సెంటెన్సే. కాబట్టి ఫస్ట్ రాసుకుందాం, షీ సెడ్ టు అనేది అసెర్టివ్ సెంటెన్స్ ఇక్కడ ఉన్నప్పుడు, రిపోర్టెడ్ పార్ట్లో అసెర్టివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు సెడ్ టు ఎలా మారిపోద్ది, టోల్డ్. మీ యాజ్ ఇట్ ఈజ్ దించుకుంటాం ఆబ్జెక్ట్ని, షీ టోల్డ్ మీ, కామా స్థానంలో ఏమొస్తుందని చెప్పాను అసెర్టివ్ సెంటెన్స్లో, దట్. వెరీ గుడ్, షీ టోల్డ్ మీ దట్. ఇప్పుడు రాయాలి, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, రిపోర్టెడ్ పార్ట్ అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉండేదే కదా. ఈ రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో వి అనేది ఉన్నప్పుడు, రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్టు హీ కానీ షీతో మొదలవుతే అప్పుడు ఈ వి ఎలా మారిపోద్దంట, దేగా మారిపోద్ది. ఇదిగో మరి హీతోనే లేదా షీతోనే మొదలైంది కదా, అలాంటప్పుడు వి అనేది ఎలా మారిపోద్ది, దే. షీ టోల్డ్ మీ దట్ దే బ్రింగ్ అవర్ నోట్స్. ఇక్కడ ఎటువంటి టెన్స్ కూడా ఏం కనిపించట్లేదు కాబట్టి యాజ్ ఈజ్ రాసుకోవడమే, దే బ్రింగ్ అవర్ నోట్బుక్స్, నోట్బుక్స్, ఓకేనా? ఇది థర్డ్ రూల్. ఏం లేదు, రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో వి అనేది ఉండి, రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో హీ కానీ షీ కానీ, లేదా మ్యాస్కులిన్ జెండర్ కానీ ఫెమినైన్ జెండర్ కానీ ఉంటే కనుక అక్కడ వి అనేది దేగా మారిపోద్ది, అజ్ అనేది దెమ్గా మారిపోద్ది, అవర్ అనేది దేర్గా మారిపోద్ది. దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ మోడల్. సో ఒకసారి ఫోర్త్ మోడల్ చూద్దాం. ఇక్కడి నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి, దృష్టి పెట్టండి. రిపోర్టెడ్ పార్ట్లో సబ్జెక్ట్ స్థానంలో యు ఉండి, ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో యు ఉండి, రిపోర్టింగ్ పార్ట్లోని ఆబ్జెక్టుకు సంబంధం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో యు ఉంటే, రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో యు అనేది ఉంటే రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్టుకు సంబంధం ఉంటుంది. రిపోర్టింగ్ పార్ట్లో ఉండేటువంటి ఆబ్జెక్టుకు ఏముంటుంది, సంబంధం ఉంటుంది అంట, ఓకేనా? ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సెడ్ టు మీ యు ఆర్ ఏ టీచర్. రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో యు కావాలి, ఇగో యు ఉంది. అప్పుడు ఈ రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో ఎప్పుడైతే యు వచ్చిందో ఇది రిపోర్టింగ్ పార్ట్ యొక్క ఆబ్జెక్టుకు సంబంధం ఉంటుందంట. రిపోర్టింగ్ పార్ట్ యొక్క ఆబ్జెక్టుకు సంబంధం ఉంటుంది. అర్థమైందా, అర్థం కాలేదా? రిపోర్టింగ్ పార్ట్ అంటే కామా ముందుండి భాగమే కదా, ఆ రిపోర్టింగ్ పార్ట్ యొక్క ఆబ్జెక్టుకు సంబంధం ఉంటుంది ఎప్పుడు, రిపోర్టెడ్ పార్ట్లో సబ్జెక్ట్ స్థానంలో యు వస్తే. అర్థమైందా? సో ఆ సంబంధం ఉండి ఎలా మారుతుంది అంటే కనుక ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్లో మీ వచ్చిందనుకో,
దాన్ని ఇండైరెక్ట్గా మార్చేటప్పుడు ఇక్కడ ఐ కింద మారిపోద్ది. ఎక్కడ రిపోర్టెడ్ పార్ట్ యొక్క ఆబ్జెక్ట్. అంటే దీన్ని బేస్ చేసుకుని ఇది ఉంటుంది నాన్న, దీన్ని బేస్ చేసుకుని ఇది ఉంటుంది. ఓకేనా? రిపోర్టింగ్ పార్ట్ యొక్క ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇది డైరెక్ట్ స్పీచ్ అనేది గుర్తుపెట్టుకోండి, రిపోర్టింగ్ పార్ట్కి సంబంధించింది. ఇండైరెక్ట్ అనేది రిపోర్టెడ్ పార్ట్కి సంబంధించింది. ఓకేనా? రిపోర్టింగ్లో మీ ఉంటే మనం రిపోర్టెడ్లో ఏం రాయాలి? ఐ రాయాలి. ఏం రాయాలి? ఐ రాయాలి. ఒకసారి రాస్తున్నా చూసుకోండి, ఒకసారి రాస్తున్నాను స్పేసు. ఓకే, షీ సెడ్ టు టోల్డ్గా మారిపోద్ది. షీ టోల్డ్ మీ యాజ్ ఇట్ ఈస్, కామస్థానంలో దట్. షీ టోల్డ్ మీ దట్. యు అనేది ఇక్కడ మీ ఉంది. ఓకేనా? రిపోర్టెడ్ పార్ట్లో సబ్జెక్ట్ స్థానంలో యు అనేది ఉంది, రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ స్థానంలో మీ అనేది ఉంది. అప్పుడు ఆ మీ ఎలా మారిపోద్ది? ఐగా మారిపోద్ది. దట్ ఐ. ఆర్ అనేది ఏంటి నాన్న చెప్పాలి? ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్. ఆర్ అనేది ఏంటి? ప్రెజెంట్ టెన్స్. అది ప్రెజెంట్ టెన్స్ అనేది ఖచ్చితంగా ఎలా మారిపోద్దంట? పాస్ట్ టెన్స్లోకి మారిపోద్ది. సో ఆర్కి పాస్ట్ టెన్స్ ఏంటి? వజ్. ఐ వాజ్ ఏ టీచర్. ఐ వాజ్ ఏ టీచర్ అయిపోయింది. ఓకేనా? చూసుకోండి, ఇక్కడ మీ వచ్చింది కాబట్టి ఐ కింద మారింది. అదే అజ్ వస్తే వీ కింద మారుద్ది. యూ వస్తే ఎటువంటి చేంజెస్ లేకుండా యూగానే ఉంటుంది. దెమ్ వస్తే దేగా మారుతుంది. హిమ్ వస్తే హీగా మారుతుంది. హర్ వస్తే షీగా మారుతుంది. ఇట్ వస్తే ఇట్గానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ మోడల్ 5కి వెళ్ళిపోతే, రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్ స్థానంలో యువర్ అనేది ఉండి, మళ్ళీ చెప్తున్నా, రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో యువర్ అనేది ఉండి రిపోర్టింగ్ పార్ట్ యొక్క ఆబ్జెక్టుకు సంబంధం ఉంటుంది. ఇది కూడా సంబంధం ఉంటుందంట. ఎప్పుడు? ఇక్కడ యు వస్తే సంబంధం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ యువర్ వచ్చినా కూడా సంబంధం ఉంటుంది. యువర్ వచ్చినా కూడా అంటే రిపోర్టెడ్ పార్ట్లో సబ్జెక్ట్లో యువర్ వచ్చింది అంటే కనుక రిపోర్టింగ్ పార్ట్ యొక్క ఆబ్జెక్ట్కి ఖచ్చితంగా కనెక్షన్ ఉంటుందంట. అదేంటో చూద్దాం. యువర్ అనేది పొసెసివ్ కేస్ కాబట్టి స్టార్టింగ్ మనం నేర్చుకున్నాం ప్రొనౌన్స్ ఎలా చేంజ్ అవుతాయి. పొసెసివ్ ప్రొనౌన్ అని చెప్పేసి సబ్జెక్టివ్ ప్రొనౌను, ఆబ్జెక్టివ్ ప్రొనౌను, పొసెసివ్ ప్రొనౌన్. ఒకసారి మీ నోట్స్లు తిరిగేయండి ఉంటుంది. సో ఇప్పుడు యువర్ అనేది పొసెసివ్ కేస్ అనమాట. యువర్ అనేది పొసెసివ్ కేస్ కాబట్టి రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ యొక్క పొసెసివ్ కేసును, రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ యొక్క పొసెసివ్ కేసును మనం యువర్ స్థానంలో రాయాలి. అర్థమైందా? కొంచెం అర్థం కాదు ఇది, నేను చెప్తా చూడు. ఇప్పుడు అంటే ఎలా అంటే చూడు, ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతున్నా డైరెక్ట్గా. ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఎగ్జాంపుల్ చేస్తే క్లారిటీ వస్తుంది. షీ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నాను. సెడ్ టు అంటే టోల్డ్. షీ టోల్డ్ మీ దట్. షీ టోల్డ్ మీ దట్. ఇక్కడ దాకా వచ్చామా? ఇప్పుడు రిపోర్టెడ్ పార్ట్ కదా ఇది, రిపోర్టెడ్ పార్ట్ కదా. ఈ రిపోర్టెడ్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా యువర్తో స్టార్ట్ అయినప్పుడు లేదా సబ్జెక్ట్ స్థానంలో యువర్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేంతో కనెక్షన్ ఉంటుందంట? ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ యొక్క ఆబ్జెక్ట్తో కనెక్షన్ ఉంటుంది. అప్పుడు ఎలా చేంజ్ అవుతుందంట? ఈ మీ యొక్క పొసెసివ్ కేసు యువర్ స్థానంలో వస్తుంది. ఇక్కడ మీ కాకుండా అజ్ వచ్చింది. అజ్ యొక్క పొసెసివ్ కేసు ఈ యువర్ స్థానంలో మనం రాయాలి. ఇక్కడ యు వచ్చింది. యు యొక్క పొసెసివ్ కేసుని మనం యువర్ స్థానంలో రాయాలి. చూడండి పొసెసివ్ కేసులు ఎలా చేంజ్ అవుతాయో. మీ వచ్చింది అనుకోండి, మీ యొక్క పొసెసివ్ కేస్ మై. అజ్ యొక్క పొసెసివ్ కేస్ అవర్. యు యొక్క పొసెసివ్ కేస్ యువర్. దెమ్ యొక్క పొసెసివ్ కేస్ దేర్. హిమ్ యొక్క పొసెసివ్ కేస్ హిజ్. హర్ యొక్క పొసెసివ్ కేస్ హర్రే. ఇట్ యొక్క పొసెసివ్ కేస్ ఇట్స్. అన్నీ అనవసరం మనకి. మీ వచ్చింది ఎలా మారిపోద్ది? మై. దట్ మై టీచర్ ఈజ్. ఈజ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్. అది అంటే దట్ మీన్స్ ప్రెజెంట్లో వాడతారు మనం. కానీ ప్రెజెంట్లో ఉన్నప్పుడు దేనిలో మారిపోద్ది? పాస్ట్లోకి మారిపోద్ది. మై టీచర్ సింగులర్ కాబట్టి మై టీచర్ వాజ్. హియర్ అంటే దేర్. హియర్ అంటే దేర్. సో ఎగ్జాంపుల్ చేసిన తర్వాత క్లారిటీ వచ్చిందా? ఐ హోప్ ఖచ్చితంగా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ మీరు నోట్స్ రాసుకుని ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు
చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, మనకు బ్రెయిన్కి నోట్ అయిపోద్ది ఆ యొక్క పాయింట్. కాబట్టి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. సో మోడల్ 6 కూడా ఒకసారి చూద్దాం. మోడల్ 6 రిపోర్టెడ్ పార్ట్, అన్నింటికి ఇదే స్టార్టింగే రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్ గుర్తుండాలి అంతే మనకి. రిపోర్టెడ్ పార్ట్లో ఆబ్జెక్ట్ స్థానంలో ఇప్పటి వరకు సబ్జెక్ట్లే వచ్చాయి, ఇది కొంచెం డిఫరెంట్ కేసు ఇది. ఓకేనా, రిపోర్టెడ్ పార్ట్లో ఆబ్జెక్ట్ స్థానంలో యు అనేది వస్తే, ఇప్పటి వరకు సబ్జెక్టులు మాట్లాడుకున్నాం, ఇప్పుడు రిపోర్టెడ్ పార్ట్లో ఆబ్జెక్ట్ స్థానంలో చివర ఆబ్జెక్ట్ స్థానంలో యు వస్తే రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ను యథావిధిగా యు స్థానంలో రాసేయాలి. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి సింపుల్గా చెప్పేస్తా దీన్ని. రిపోర్టింగ్ పార్టే కదా ముందుంటుంది, రిపోర్టెడ్ పార్టే కదా తర్వాత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ పెన్ అనేది రిపోర్టింగ్ పార్ట్ అనుకో, ఈ రెడ్ పెన్ అనేది రిపోర్టెడ్ పార్ట్ అనుకో. ఓకేనా, రిపోర్టెడ్ పార్ట్ అనుకో. సో జాగ్రత్తగా గమనించండి, బ్లాక్ పెన్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి రిపోర్టింగ్, తర్వాత వచ్చేది ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండేది రెడ్ మార్కర్, దట్ మీన్స్ రిపోర్టెడ్ పార్ట్. ఈ రిపోర్టింగ్ పార్ట్ సెంటెన్స్ చివర బ్లాక్ క్యాప్ ఉంది కదా ఇక్కడ, దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండే రిపోర్టెడ్ పార్ట్ చివర రెడ్ క్యాప్ ఉంది కదా, దాన్నే మనం ఆబ్జెక్ట్ అంటాం. అర్థమైందా? సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ రిపోర్టెడ్ పార్ట్లో ఈ ఆబ్జెక్ట్ స్థానంలో యు అనేది వచ్చిందనుకో, రిపోర్టెడ్ పార్ట్లో ఆబ్జెక్ట్ స్థానంలో యు అనేది వచ్చిందనుకో, ఈ రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ స్థానంలో ఏదైతే ఉందో అదే తీసుకొచ్చి ఇక్కడ యూని తీసేసి ఇది పెట్టేసేయండి అంతే. అర్థమైందా? ఈ రిపోర్టింగ్ పార్ట్ యొక్క ఆబ్జెక్ట్ స్థానంలో ఏదైతే ఉందో దాన్నే తీసుకొచ్చి ఈ రిపోర్టెడ్ పార్ట్ చివరుండే యూని కట్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసేయండి. ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు చూడండి ఒక్కసారి, హీ టోల్డ్, టోల్డ్ వస్తే టోల్డ్గానే ఉంటుంది. హీ టోల్డ్ హర్, ఆబ్జెక్ట్గా రాసేస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది మనకి హర్, సబ్జెక్ట్ ఏముంది హీ, ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది ఐ, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది యు. ఎస్, ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే రిపోర్టెడ్ పార్ట్ యొక్క ఆబ్జెక్ట్ స్థానంలో యు ఉన్నప్పుడు రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ యథావిధిగా యు స్థానంలో రాసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి మనము, హీ టోల్డ్ హర్, చూడండి యాజ్ ఈజ్ ఆబ్జెక్ట్ రాసుకున్నాం కదా హర్ కింద మనము. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ మోడల్ ఒకసారి రిపీట్ అయింది. రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉండి రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో హీ కానీ మ్యాస్కులిన్ జెండర్ కానీ ఉంటే ఇక్కడ హీయే ఇక్కడికి వచ్చేస్తుంది అని చెప్పాను. ఎస్, హీ టోల్డ్ హర్ కామా స్థానంలో దట్, హీ టోల్డ్ హర్ దట్ ఐ ప్లేస్లో హీ టోల్డ్ హర్ దట్ హీ డోంట్ డూ ప్లస్ నాట్ డోంట్. ఓకే, అది ప్రెజెంట్లో ఉంది. పాస్ట్ టెన్స్లోకి మారిపోతే డిడింట్, హీ డిడింట్ లేదా డిడ్ నాట్ హెల్ప్. ఇక్కడ ఆబ్జెక్ట్ యు ఉంది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ స్థానంలో ఏదైతే ఉందో అదే యాజ్ ఇట్ ఈస్గా మనం రాసేయాలి. అదే యాజ్ ఇట్ ఈస్గా అంటే హర్. ఓకేనా, చూడండి రిపోర్టెడ్ పార్ట్ యొక్క ఆబ్జెక్ట్ స్థానంలో యు ఉన్నప్పుడు రిపోర్టింగ్ పార్ట్లో ఉండే ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. ఎస్, రాసాం, అంతేనా. ఇక అసర్టివ్ సెంటెన్స్కి సంబంధించి ఇంక చివరి అంకానికి చేరుకున్నాం. సో లాస్ట్ మోడల్ అంతే. ఇంకా ఇది అయిపోయిందంటే కనుక అసర్టివ్ సెంటెన్స్కి సంబంధించి ఎలాంటి సెంటెన్స్ ఇచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న రూల్స్లో నుంచే రావాలి, ఇవే వస్తాయి, మీరు డెడ్ ఈజీగా మారుస్తారు. ఓకేనా, చూద్దాం అసలు ఏంటి మోడల్ 7 ఏంటి చూద్దాం ఒకసారి. రిపోర్టెడ్ పార్ట్ సెంటెన్స్లో ఓకే సబ్జెక్టివ్ లేదు, ఆబ్జెక్టివ్ లేదు, టోటల్గా రిపోర్టెడ్ పార్ట్ సెంటెన్స్లో మొత్తానికి ఐ వచ్చిన, మీ వచ్చిన, మైలు వచ్చిన, ఓకేనా, ఐ కానీ మీ కానీ మై కానీ మూడింటిలో ఏదొచ్చినా రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉంటే గనక, ఓకేనా, రిపోర్టెడ్ పార్ట్లో ఐ కానీ మీ కానీ మై కానీ ఉండి రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉంటే అప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఐ మీ మైల్ను యథావిధిగా రాయాలి. ఐ మీ మైలను యథావిధిగా రాయాలి. ఐ ఇచ్చాడు అనుకోండి రిపోర్టెడ్లోని ఐ రాసేయడమే,
మీ ఇస్తే మీ రాసేయడమే, మై ఇస్తే మై రాసేయడమే. దీనితో పాటుకు ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసాము ఇక్కడ. రిపోర్టెడ్ పార్ట్ సెంటెన్స్లో ఇక్కడ ఐ మీ మై అన్నాను కదా, ఇక్కడ వి అజ్ అవర్ ఉండి రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉంటే యాజ్ ఇట్ ఈజ్ ఇంతే, కానీ ఇక్కడ ప్రొనౌన్స్ మారాయి. సబ్జెక్ట్ స్థానంలో మాత్రం, అంటే రిపోర్టింగ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో ఐ ఖచ్చితంగా ఉండాలి. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే సెంటెన్స్ ఐతో స్టార్ట్ అవ్వాలి. రిపోర్టెడ్ పార్ట్లో ఐ ఉంటే ఐ రాసేయాలి, అప్పుడు మీ ఉంటే మీ రాసేయాలి, మై ఉంటే మై రాసేయాలి. సేమ్ ఇక్కడ కూడా రిపోర్టింగ్ పార్ట్ అనేది ఐతో స్టార్ట్ అయ్యి రిపోర్టెడ్ పార్ట్లో వి ఉంటే వి రాసేయాలి, అజ్ ఉంటే అజ్ రాసేయాలి, అవర్ ఉంటే అవర్ రాసేయాలి. అర్థమైందా? ఒక్కసారి ఎగ్జాంపుల్ చూసేస్తే ఇది కూడా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఐ సెడ్ టు అనేది ఎలా మారిపోద్ది ఎసెట్ టు సెంటెన్స్లో? ఎసెట్ టు సెంటెన్సే కదా మరి, సబ్జెక్ట్తో ప్రారంభమై ఫుల్ స్టాప్తో ఎండ్ అయిపోయింది. ఐ సెడ్ టు అనేది ఐ టోల్డ్, యాజ్ ఇట్ ఈస్ దెమ్ రాసేస్తాం. ఐ టోల్డ్ దెమ్ కామస్థానంలో దట్ వస్తుంది, ఎసెట్ టు సెంటెన్స్లో దట్ రాస్తున్నాను. ఐ టోల్డ్ దెమ్ దట్. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఈ రూల్ చూసుకోండి ఒకసారి. రిపోర్టింగ్ పార్ట్ ఏమో ఐతో ప్రారంభించబడింది, రిపోర్టెడ్ పార్ట్ ఏమో ఇదిగో వి వచ్చింది. అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏం చేయాలంట? వి వస్తే వి, అజ్ వస్తే అజ్జు, అవర్ వస్తే అవరు, యాజ్ ఇట్ ఈజ్గా రాసేయాలి. దట్ మీన్స్ ఐ టోల్డ్ దెమ్ దట్ వి డిడ్ నాట్ అంటే V2 వచ్చినప్పుడు, అంటే సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లోనికి మార్చాలి. ఓకే, వి హ్యాడ్ ఇక్కడ నాట్ ఉంది కాబట్టి వి హ్యాడ్ నాట్. హ్యాడ్ పక్కన ఎప్పుడూ కూడా ఓకే పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 రావాలి. ఇన్వైట్ యొక్క V3 ఏంటి? ఇన్వైటెడ్. ఇక్కడ యూ రాసేయాలి కదా యాజ్ ఇట్ ఈజ్. నో, ఒక రూల్ చెప్పాను ముందే చెప్పాను, ఒక మోడల్. ఒకవేళ గనక ఈ రిపోర్టెడ్ పార్ట్ చివర ఆబ్జెక్ట్ స్థానంలో యూ ఉంది అంటే కనుక ఈ రిపోర్టింగ్ పార్ట్ ఆబ్జెక్ట్లో ఏముందో అదే యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చి రాయాలి. అది ఓన్లీ యూ ఉన్నప్పుడు మాత్రమే ఈ రూల్. సో ఇక్కడ దెమ్ ఉంది కాబట్టి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఏం రాస్తామో దెమ్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఐ టోల్డ్ దెమ్ దట్ వీ హ్యాడ్ నాట్ ఇన్వైటెడ్ దెమ్. అర్థమైందా? సో ఇక్కడ ఒక నోట్ పెట్టాను, జాగ్రత్తగా నోట్లో మీరు కూడా రాసుకోండి. ఓకే, ఒకవేళ రిపోర్టెడ్ పార్ట్ యొక్క వాక్యంలో థర్డ్ పర్సన్స్ అయినటువంటి హీ కానీ షీ కానీ ఇట్ కానీ దే కానీ వచ్చినప్పుడు వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాల్సిన పని లేదు. ఇక్కడ ఈ రిపోర్టెడ్ పార్ట్ యొక్క సబ్జెక్ట్ స్థానంలో మనకి హీ వస్తే ఇక్కడ కూడా హీ రాసేయాలి, షీ వస్తే ఇక్కడ కూడా షీ రాసేయాలి, ఇట్ వస్తే అక్కడ కూడా ఇట్టే, దే వస్తే ఇక్కడ కూడా దే. మరి వి అజ్ అవర్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి అంటే రిపోర్టింగ్ పార్ట్ సబ్జెక్ట్ స్థానంలో అయి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడితో మొత్తం అసర్టివ్ సెంటెన్స్ అనేది క్లోజ్ అయిపోయింది. ఓకేనా? సో మీరందరూ కూడా దీని తర్వాత ఏముంది? ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి ఎస్ఆర్ నో టైపు, రెండోది WH టైపు. ఓకేనా? ఈ 2 టైపులు అయిపోయిన తర్వాత ఇంపరేటివ్ గురించి కూడా మనం నేర్చుకుంటాం. ఇంపరేటివ్ యొక్క కోడ్ ఏంటి? కోరస్. సి అంటే కమాండ్, ఓ అంటే ఆర్డర్, ఆర్ అంటే రిక్వెస్ట్, ఏ అంటే అడ్వైజ్, CORA, ఎస్ అంటే సజెషన్. సో వీటితో ప్రారంభించబడితే మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ లేనిదే ఇంపరేటివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ ఉండదు కానీ చివర ఫుల్ స్టాప్ మాత్రం ఉంటుంది, దాన్నే మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. అది కూడా చెప్పేసుకున్న తర్వాత లెట్తో మొదలైతే ఏంటి, ప్లీజ్తో మొదలైతే ఆటోమేటిక్గా రిక్వెస్ట్లోకి వస్తుంది అనుకోండి. సో లెట్ సంబంధించి ఒక రూల్ ఉంది, అది ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో వీలైతే మొత్తం ఆ 3 సెషన్లు కలిపి 1గా కానీ 2గా కానీ రేపు ఎల్లుండిలోగా మొత్తం ఈ టాపిక్ని కంప్లీట్ చేస్తా. ఓకేనా? దయచేసి అర్థం చేసుకోండి, చాలా హ్యూజ్ టాపిక్ అవుతుంది. ఇది పెద్దగా ఉందని చెప్పేసి మీరు భయపడొద్దు, వినండి, ప్రాక్టీస్ చేయండి, అయిపోయింది అంతే. ఇంకా మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్లోకి వచ్చేస్తుంది అంతే. ఏముందబ్బా
ఇది అసెర్టివ్ సెంటెన్స్ అని మనకు తెలియాలి అంటే సబ్జెక్ట్తో ప్రారంభించబడాలి, చివర ఫుల్ స్టాప్ ఉండాలి. అలాగే ఉంటే మనము సెడ్ టు వస్తే టోల్డ్గా మారుస్తాం, సెడ్ వస్తే సెడ్గానే ఉంచుతాం, టోల్డ్ వస్తే టోల్డ్గానే ఉంచుతాం, అయిపోయి అది. తర్వాత ఒకవేళ అది అసెర్టివ్ సెంటెన్స్ అని మనకి కన్ఫర్మేషన్ అయ్యింది అంటే కనుక కామా స్థానంలో దట్టు పెడతావు అంతే. ఇప్పుడు నువ్వు చేంజ్ చేయాల్సినటువంటి రూల్స్ అన్నీ కూడా ఈ టెన్స్లే కదా, టెన్స్లు మనకొచ్చు. అండ్ చిన్న చిన్న మార్పులు ఏమైతే చెప్పానో ఇదిగో యూ వస్తే ఎలాగా, ఇలాంటివి గుర్తుపెట్టుకోండి అంతే. అది ప్రాక్టీస్ చేసే కొద్దీ వచ్చేస్తుంది. ఓకేనా? అసెర్టివ్ సెంటెన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, 100% అయిపోవాలి మీరు. సో వెతకండి, మీ యొక్క 10th క్లాస్ వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ మీ ఎక్సర్సైజెస్లో, మీ ప్రాక్టీస్ బిట్స్లో ఈ అసెర్టివ్ సెంటెన్స్ ఏమున్నాయో మీరు వెతికి తీసుకుని ఆన్సర్లు చేయండి. అర్థమైందా? మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ రిప్లై ఇస్తాను. ఓకేనా? అండ్ ప్రతి ఒక్కరూ కూడా ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి ప్రాక్టీస్ చేయండి. క్లాస్ వినేసిన తర్వాత వదిలేస్తే అంత వృధా, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. వినిన తర్వాత నువ్వు ఎప్పుడైతే సమయాన్ని వెచ్చించి ఒక 20-30 నిమిషాలు మొత్తం ఒక 10-20 ప్రాక్టీస్ బిట్లు తీసుకుని నువ్వు చేసావనుకోండి, అద్భుతంగా టాపిక్ నువ్వు మర్చిపోలేవు మళ్ళీ లైఫ్లో. ఓకేనా? సో మళ్ళీ ఇంటరోగేటివ్ సెంటెన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. టేక్ కేర్. సైనింగ్ ఆఫ్.